తెలంగాణలో 17కి 17 సీట్లు గెలుస్తామని డంకా బజాయిస్తున్న కాంగ్రెస్ గెలుపు గుర్రాలను రంగంలోకి దించే కసరత్తును చివరి దశకు తీసుకొచ్చింది. చాలా సెగ్మెంట్లలో ఇప్పటికే అభ్యర్థుల షార్ట్ లిస్ట్ అయ్యారు. ఇదే అంశంపై ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీ అవుతుంది. తొలి జాబితాలో తెలంగాణ సీట్లను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంది. మహబూబ్ నగర్ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి పేరును ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. మిగతా సీట్లపై మాత్రం హైకమాండ్ ప్రకటన చేస్తుందని చెప్తున్నారు. ఒకవైపు తెలంగాణ నుంచి బరిలోకి దిగాల్సిందిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలు కోరారు. కేరళలోని వయానాడ్లో సిపిఐ ఈసారి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించడంతో తెలంగాణ నుంచి ఆయన్ను బరిలోకి దించడానికి కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 17 సీట్ల టార్గెట్ను చేరుకోవాలంటే పార్టీకి మరింత జోష్ కావాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసమే రాహుల్ గాంధీని పోటీకి దించేలా లాబియింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్రెడ్డిని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ కంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటు పరిధిలో పాలమూరు న్యాయ యాత్ర పేరుతో వంశీచంద్రెడ్డి పర్యటన పూర్తి చేసుకున్నారు. యాత్ర ముగింపు సభకు ప్రజాదీవెన సభగా నామకరణం చేశారు. పాలమూరు ప్రజాదీవెన సభ వేదికగా జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పలు వరాలు ప్రకటిస్తారని సమాచారం. విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తూ పలు విద్యా సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థిని కూడా ప్రకటిస్తారని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, రోజుల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే రాష్ట్రంలో కూడా ప్రధాన పార్టీలు కూడా ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమంది పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటించింది. మరోవైపు బీజేపీ కూడా ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత వెనుకబడి ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రేపు అత్యున్నతమైనటువంటి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కూడా రేపు ఏఐసిసి భవన్లో కూడా భేటీ కాబోతుంది. దీనికి స్వయంగా పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా కూడా రేపు దాదాపు 10 మంది అభ్యర్థుల పేరుతో కూడా లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా అధికారంలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో 14 స్థానాలకు కూడా తగ్గకుండా గెలిచే యోచనలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా 14 సీట్లకు తగ్గకుండా కూడా గెలుస్తాం రాష్ట్రంలో అని చెప్పిన పరిస్థితి ఉంది. ఇటు మరోవైపు మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే సవాళ్లు ప్రతి సవాళ్లు రోజు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఒక బహిరంగ సభలో కూడా చివరిలో జరిగినటువంటి సభలో కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్కు మంత్రి కేటీఆర్ కూడా సవాల్ విసిరాడు. దమ్ముంటే ఛాలెంజ్ స్వీకరించాలి, ఒక్క పార్లమెంటు సీట్ అనే గెలవండి అని ఛాలెంజ్ విస్తున్న నేపథ్యంలో కూడా మాజీ మంత్రి కేటీఆర్ కూడా దీన్ని స్వీకరిస్తూ కూడా ఇటు అవసరమైతే స్వయంగా ఇద్దరం రాజీనామాలు చేద్దాం, నువ్వు కొడంగల్లో రాజీనామా ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి నేను సిరిసిల్లలో రాజీనామా చేస్తాను, మల్కాజ్గిరి నుంచి ఇద్దరం ఎంపీగా పోటీ చేద్దామని కూడా సవాల్కు కూడా ప్రతి సవాల్ విసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే రాష్ట్రంలో కీలకమైన స్థానాలన్నీ కూడా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొదటగా మాత్రం సోనియా గాంధీని ఖమ్మం లేదంటే మెదక్ పార్లమెంటు స్థానాల నుంచి కూడా పోటీ చేయించాలనే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉండే. కానీ రాజ్యసభకు కూడా నామినేట్ అయిన నేపథ్యంలో కూడా సోనియా గాంధీ కాకుండా ఇటు ప్రియాంక గాంధీ లేదంటే మరోవైపు రాహుల్ గాంధీ వీళ్ళిద్దరిని కూడా ఇద్దరిట్లో ఎవరినైనా ఒకరిని కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో ఖమ్మం నుంచి లేదంటే నల్గొండ నియోజకవర్గాలను పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి కూడా బరిలోకి దింపాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏఐసిసికి చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఏఐసిసి మాత్రం ఆచరణలో పెట్టలేనట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి రాహుల్ గాంధీ ఒకవేళ రాష్ట్రం నుంచి పోటీ చేస్తే దీని ఎఫెక్ట్ ఉంటున్న నేపథ్యంలో కూడా 14 నుంచి 15 స్థానాలు ఈజీగా కైవసం చేసుకోవచ్చు అనే
ఆలోచనలో కూడా తెలంగాణ కాంగ్రెస్ ఉంది. ఏదేమైనప్పటికీ 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా 14 పార్లమెంటు స్థానాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మరోవైపు ఇటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కూడా, మరోవైపు ఆర్ఎస్పీతో ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈ రెండు పార్టీలు కూడా కలిసి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఖచ్చితంగా 10 స్థానాలకు తగ్గకుండా కూడా గెలవాలనే యోచనలో ఉంది. మొన్న కూడా 2 రోజులు స్వయంగా ప్రధాని మోడీ కూడా వచ్చి రాష్ట్రంలో పర్యటించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. వరుసగా అమిత్ షా కూడా పర్యటన కూడా తెలంగాణలో ఉండబోతుంది. ఇది ఇలా ఉంటే మాత్రం ఈ రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే మహబూబ్ నగర్లో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికే మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించాడు. మరికొంతమంది అభ్యర్థులను కూడా అధికారికంగా కూడా రేపు ఏఐసీసీ మాత్రం లిస్టు విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు కూడా లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది. దాంట్లో తెలంగాణ నుంచి కూడా 10 స్థానాలకు పైగా ఉండే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ పార్లమెంటుకు సంబంధించిన అభ్యర్థుల ఎన్నికలపై కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. ఏదైతే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఓటమి చెందిన వారికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వద్దనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరోవైపు పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ప్రియారిటీ ఇవ్వాలా, లేదంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారికి ఇవ్వాలన్న దానిపై కూడా మలగుల్లాలు పడుతుంది. ఇదిలా ఉంటే మాత్రం ఖచ్చితంగా 17 పార్లమెంట్ స్థానాల్లో కూడా 14 స్థానాలు గెలిచి ఇచ్చిన మాటను కూడా కట్టుబెట్టుకునే పనిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు.